Hi all, welcome back to SciTech ECE. Today we will see ultrasonic sensor. So ultrasonic sensor use చేసి distance అంటే ultrasonic sensor కి ఆబ్జెక్ట్ కి ఏదైనా ఆబ్జెక్ట్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని బేస్ చేసుకొని ఒక్కొక్క ఎల్ఈడి ఎలా ఆన్ అవుతుందో చూద్దాం. సో అల్ట్రాసోనిక్ సెన్సార్ అనేది మెయిన్ గా ఎందుకు యూజ్ అవుతుందంటే డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో డిస్టెన్స్ మెజరింగ్ సెన్సార్ అంటాం. అల్ట్రాసోనిక్ సెన్సార్ ని డిస్టెన్స్ మెజరింగ్ సెన్సార్ అంటాం. సో అసలు అల్ట్రాసోనిక్ సెన్సార్ ఎలా వర్కింగ్ ఎలా అవుతుందో చూద్దాం. సో ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో వీడియో కంప్లీట్గా చూస్తే మీకు కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్ అనేది ఎలా వర్క్ అవుద్దో చూద్దాం. సో మీరు ఇక్కడ చూస్తే సో ఇది వచ్చేసి అల్ట్రాసోనిక్ సెన్సార్. సో ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్ ఒక ట్రాన్స్మిటర్, రిసీవర్ అనేది ఉంటుంది. సో ట్రాన్స్మిటర్ ఏం చేస్తుందంటే అల్ట్రాసోనిక్ పల్స్ని ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది. సో ఈ ట్రాన్స్మిట్ చేస్తున్నప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ అనేది దానికి ఆ వేవ్స్కి అడ్డం వచ్చినప్పుడు ఆ వేవ్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. సో రిటర్న్ అయ్యి సో అల్ట్రాసోనిక్ పల్సెస్ అనేవి రిసీవర్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. సో ఈ వేవ్స్ అనేవి ఎంత స్పీడ్గా ట్రాన్స్మిట్ అవుతున్నాయి, ఎంత టైంతో రీచ్ అయినాయి ఈ ఆబ్జెక్ట్ దగ్గరికి అనేది క్యాలిక్యులేట్ చేసుకొని సో డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. చేసే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఎక్కడ యూజ్ చేస్తాము, ఎక్కడ యూజ్ అవుతుంది అనేది. సో మనం కారు డ్రైవ్ చేసేటప్పుడు రివర్స్ గేర్ వేస్తాం కదా. సో రివర్స్ గేర్ వేసినప్పుడు మన డిస్ప్లేలో ఒక డిస్ప్లే బ్యాక్ సైడ్ మొత్తం కనిపిస్తుంది అనమాట. సో ఆ డిస్ప్లేలో మనకి 3 లైన్స్ ఉంటాయి, రెడ్, గ్రీన్, ఎల్లో, రెడ్ కలర్ అని 3 లైన్స్ ఉంటాయి. సో ఆ 3 లైన్స్ ఏంటి అంటే మనం ఆబ్జెక్ట్కి ఇది కారు అనుకోండి. సో కారు ఆబ్జెక్ట్, సో ఆబ్జెక్ట్కి మనం దగ్గరగా వస్తూ ఉన్నప్పుడు అంటే గ్రీన్ లైన్ టచ్ అయినప్పుడు నో ప్రాబ్లం. సో ఎల్లో లైన్ టచ్ అయినప్పుడు నో ప్రాబ్లం. సో ఇంకా మనం ఆబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్కి చాలా దగ్గరగా వస్తున్నప్పుడు మనకి రెడ్ లైన్ ఇండికేట్ చేస్తుంది. సో ఇండికేట్ చేసి ఇంకా కొంచెం బ్యాక్ సైడ్ వెళ్తే మీకు డేంజర్ అనేసి అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో అలాగే ఇప్పుడు మనకి అల్ట్రాసోనిక్ సెన్సార్ యూజ్ చేసి మనం ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్కి ఆబ్జెక్ట్ అనేది దగ్గరగా వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క లైట్ అంటే 50 సెంటీమీటర్స్ అనుకోండి, 50 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు ఒక లైట్ ఆన్ అయ్యేటట్లు, 30 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు ఇంకొక లైట్ ఆన్ అయ్యేటట్లు, అంటే 10 సెంటీమీటర్స్ దగ్గరలో ఉన్నప్పుడు ఇంకొక లైట్ ఆన్ అయ్యేటట్లు ఇవాళ ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేద్దాం. సో ఫస్ట్ ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్ తీసుకుంటే సో అల్ట్రాసోనిక్ సెన్సార్కి మనకి 4 పిన్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే 4 పిన్స్ ఉంటాయి. సో ఈ 4 పిన్స్లో విసిసి, ట్రిగ్గర్, ఎకో, గ్రౌండ్ పిన్. సో విసిసి వచ్చేసి 5 volts కనెక్ట్ చేస్తాం, గ్రౌండ్ వచ్చేసి ఆర్డినో బోర్డులో గ్రౌండ్ కనెక్ట్ చేస్తాం. సో ట్రిగ్గర్, ఎకో పిన్స్ వచ్చేసి ట్రాన్స్మిటర్, రిసీవ్ పిన్స్. సో ఈ పిన్స్ వచ్చేసి ఆర్డినో బోర్డులో డిజిటల్ పిన్స్కి కనెక్ట్ చేస్తాం. సో ఫస్ట్ వీటికి 4 కనెక్టింగ్ వైర్స్ అనేవి కనెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్కి 4 కనెక్టింగ్ వైర్స్ తీసుకున్నాం. సో ఈ 4 కనెక్టింగ్ వైర్స్లో సో ఫస్ట్ వచ్చేసి విసిసి. సో ఈ విసిసి పిన్ వచ్చేసి ఆర్డినో బోర్డులో ఉన్న 5 voltsకి కనెక్ట్ చేస్తాము. సో నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ వైర్ వచ్చేసి ట్రిగ్గర్ పిన్. సో ఈ ట్రిగ్గర్ పిన్ వచ్చేసి ఆర్డినో బోర్డులో ఉన్న డిజిటల్ పిన్స్లో 12th పిన్కి కనెక్ట్ చేస్తాము. సో నెక్స్ట్ ఎకో పిన్ వచ్చేసి ఆర్డినో బోర్డులో ఉన్న డిజిటల్ పిన్స్లో 13th పిన్కి కనెక్ట్ చేస్తాము. సో నెక్స్ట్ లాస్ట్ ఈ గ్రౌండ్ పిన్ ఉంది కదా. సో ఈ గ్రౌండ్ పిన్ ఆర్డినో బోర్డులో ఉన్న గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాము. సో నెక్స్ట్ చూసుకుంటే ఈ 3 LEDs తీసుకున్నాము. సో ఈ 3 LEDsలో సో ఈ లాంగ్ టర్మ్లో అనేది పాజిటివ్, ఈ షార్ట్ టర్మ్లో అనేది నెగిటివ్, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఈ 3 LEDsకి 3 రెసిస్టర్స్ని కనెక్ట్ చేసాం ఇక్కడ. సో 470 ohms రెసిస్టర్ తీసుకొని 3 రెసిస్టర్స్ అనేవి కనెక్ట్ చేసాం. ఇలా వర్టికల్గా కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా వర్టికల్గా కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఇంటర్నల్గా ఈ 2 పిన్స్ అనేవి కనెక్ట్ అవుతాయి. సో ఇక్కడ రెసిస్టర్ కనెక్ట్ చేసుకున్నాం ఇక్కడి నుంచి ఇక్కడికి. సో ఈ రెసిస్టర్స్కి ఒక్కొక్క కనెక్టింగ్ వైర్ అనేది కనెక్ట్ చేసుకోండి. సో ఒక్కొక్క కనెక్టింగ్ వైర్ అనేది కనెక్ట్ చేసుకున్నాను నేను. సో ఈ కనెక్టింగ్ వైర్స్కి సో ఫస్ట్ ఎల్ఈడి పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేసాం అనమాట ఈ కనెక్టింగ్ వైర్స్. సో ఫస్ట్ ఎల్ఈడి పాజిటివ్ టెర్మినల్ వచ్చేసి డిజిటల్ పిన్స్లో పిన్ నెంబర్ 2కి కనెక్ట్ చేస్తున్నాను. సో సెకండ్ ఎల్ఈడి పిన్ వచ్చేసి డిజిటల్ పిన్స్లో పిన్ నెంబర్ 3కి కనెక్ట్ చేస్తున్నాను.
సో థర్డ్ ఎల్ఈడి పిన్ వచ్చేసి డిజిటల్ పిన్స్లో పిన్ నెంబర్ 4కి కనెక్ట్ చేస్తున్నా. సో నెక్స్ట్ ఇన్ని ఎల్ఈడీస్కి నెగిటివ్ పిన్ ఉంటుంది కదా, సో ఈ నెగిటివ్ పిన్స్ అన్నిటికి కూడా ఒక్కొక్క కనెక్టింగ్ వైర్ అనేది కనెక్ట్ చేస్తున్నాను. సో ఎందుకంటే ఇవన్నీ నెగిటివ్ అంటే గ్రౌండ్కే కనెక్ట్ చేయాలి కాబట్టి అన్ని గ్రౌండ్స్ ఉండవు కదా ఆర్డినో బోర్డులో. సో అందుకని ఇవన్నీ షార్ట్ చేస్తున్నాను. షార్ట్ చేయడానికి అన్నిటి నుంచి కనెక్ట్ చేసి ఇక్కడ సపరేట్గా సైడ్లో బ్రెడ్ బోర్డ్లో ఒక పక్కన ఒక లైన్లో తీసుకుంటున్నాను షార్ట్ చేయడానికి. సో ఆర్డినో బోర్డులో ఉన్న ఇక్కడ గ్రౌండ్ ఉంటుంది ఆర్డినో బోర్డులో. సో ఈ గ్రౌండ్ పిన్ గ్రౌండ్ దగ్గర నుంచి ఇక్కడ వీటన్నిటిని ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను, గ్రౌండ్లా కనెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ వర్టికల్గా ఈ 4 పిన్స్ కనెక్ట్ అయినాయి కాబట్టి ఇవన్నీ ఈ పిన్ ద్వారా గ్రౌండ్కి కనెక్ట్ అయినట్టు అనమాట. సో కనెక్షన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మీకేమన్నా కనెక్షన్స్లో డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో సర్క్యూట్ డయాగ్రాము కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ మనం కోడ్ డంప్ చేద్దాం. కోడ్ డంప్ చేయడానికి సో ఈ ఆర్డినో బోర్డ్ని ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకున్నాను. సో ఆర్డినో ఐడిఈ అనే అప్లికేషన్ కావాలి. సో ఆర్డినో ఐడిఈలో నేను డిస్క్రిప్షన్లో కోడ్ సర్క్యూట్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని కోడ్ అనేది కాపీ పేస్ట్ చేసుకోండి. సో ఇక్కడ కోడ్ చూసుకుంటే మీరు అక్కడ చూస్తే ట్రిగ్గర్ పిన్ అనేది 12కి కనెక్ట్ చేసాం, ఎక్కువ పిన్ 13కి కనెక్ట్ చేసాం. ఈ కాన్స్టెంట్ ఇంట్లో వాల్యూస్ తీసుకున్నాం, మనం అదే పిన్స్ తీసుకున్నాం, ఏ పిన్స్కి ఏ ఎల్ఈడి కనెక్ట్ చేసాము అనేవి. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే డ్యూరేషన్ స్టార్టింగ్ అనేది 0లో ఉండాలి, డిస్టెన్స్ అనేది 0లో ఉండాలని ఇక్కడ మెన్షన్ చేసుకున్నాం. నెక్స్ట్ పిన్ మోడ్స్, వైడ్ సెటప్లో పిన్ మోడ్స్, ట్రిగ్గర్ పిన్ అవుట్పుట్టా ఇన్పుట్టా, ఎల్ఈడి పిన్స్ ఇన్పుట్టా అవుట్పుట్టా అనేది ఇక్కడ రాసుకున్నాము. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ డిజిటల్ రైట్ ట్రిగ్గర్ పిన్ అనేది హై అని రాసాము. సో ట్రిగ్గర్ పిన్ అనేది ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ సిగ్నల్స్ని హై అని రాసాము. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ట్రిగ్గర్ పిన్ లో అంటే కంటిన్యూస్గా ట్రాన్స్మిట్ చేస్తుంటే నాయిస్ వస్తుందని చెప్పేసి ఒక సెకండ్ అలా ఆగి మళ్ళీ ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్కువ పిన్ చూస్తే ఎప్పుడు హైలోనే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములా ఇది. సో డిస్టెన్స్ ఫార్ములా క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఇది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఇఫ్ కండిషన్లో డిస్టెన్స్ లెస్ దాన్ 5 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు డిజిటల్ రైట్ ఎల్ఈడి అనేది హై అవ్వాలి, లేకపోతే లో అవ్వాలి. అలాగే 10 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు 20 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు హై అవ్వాలి, లో అవ్వాలి అని రాసుకున్నాం. సో ఈ కోడ్ అప్లోడ్ చేద్దాం. సో ఇది వచ్చేసి ఫస్ట్ కంపైలింగ్, నెక్స్ట్ అప్లోడింగ్. సో అప్లోడ్ చేస్తున్నాం కోడ్ అనేది. సో ఇక్కడ చూసుకుంటే అప్లోడ్ అవుతుంది కోడ్. సో కోడ్ అనేది అప్లోడ్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు చెక్ చేద్దాం వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మన ఆర్డినో బోర్డుకి ఈ పిన్ అనేది ఇలాగే కనెక్ట్ చేసాము పవర్ పర్పస్ కోసం. సో మీరు ప్రాజెక్ట్ చేసే పని అయితే 5 volts అడాప్టర్ కనుక్కొని అడాప్టర్ ద్వారా కనెక్ట్ చేసి పవర్ అనేది ఇవ్వచ్చు. సో ఇక్కడ చూస్తే అల్ట్రాసోనిక్ సెన్సార్ ఉంది కదా. సో ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్కి మనం పర్టికులర్ అంటే ఫస్ట్ ఏం రాసాం 20 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు లాస్ట్ ఎల్ఈడి ఆన్ అవుతుంది. సో 20 సెంటీమీటర్స్ దగ్గర 10 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు ఎల్లో కలర్ ఎల్ఈడి అనేది ఆన్ అయింది. నెక్స్ట్ 5 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు గ్రీన్ కలర్ ఎల్ఈడి అనేది ఆన్ అయింది. సో ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో డిస్టెన్స్ తగ్గించే కొద్దీ ఎల్ఈడీస్ అనేవి ఆన్ అవుతుంది, డిస్టెన్స్ పెంచే కొద్దీ ఎల్ఈడీస్ అనేవి ఆఫ్ అవుతున్నాయి. సో అది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.